వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆ రోజు నా సంధ్య పరుగు ముందు హుస్సేన్ బోల్ట్ కూడా ఓడిపోయేవాడు. అప్పటి నుండి నైట్ టైం కిచెన్లోకి రావాలంటే భయపడేది. సంధ్యకి బొద్దింకలంటే అంత భయమా? తన దృష్టిలో అది బొద్దింక కాదు, జురాసిక్ పార్క్లో డైనోసర్. ఇంకో విషయం తెలుసా, బొద్దింకంటేనే భయం. అదే ఏ పులో సింహమో వచ్చిందనుకో, గెట్ లాస్ట్ అని పక్కకు తోసుకుని వెళ్ళిపోతుంది. అది అంత ధైర్యంగా ఉండేది. భలే ఇంట్రెస్టింగ్ మనిషిలా ఉన్నారే. ఇంట్రెస్టింగే కాదు, లవబుల్ కూడా. అందుకే తన వెంటపడి ఎన్నో తంటాలు పడి ప్రేమలో పడేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. కానీ నా కష్టం చూసి ఆ దేవుడికి కూడా కన్ను కుట్టిందో ఏమో. నా ప్రేమని, నా ప్రాణాన్ని ఎక్కువ కాలం నా కళ్ళ ముందు లేకుండా చేశాడు. తప్పు చేసినట్టు దేవుడు తెలుసుకున్నాడేమో. అందుకే మీ సంధ్యని నా రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాడు. పేరు ఒకటైనంత మాత్రాన నా సంధ్య నువ్వు ఒకటైపోతారా? చాలాసేపటి నుంచి కట్ చేస్తున్నావు. ఈరోజు ఏం స్పెషల్ వండుతున్నావు? జస్ట్ వెజిటబుల్స్ కట్ చేశాను. మీరు కర్రీ చేయమంటే మసాలా వేసి చేసేస్తాను. లేదు పప్పుచారు కావాలి అంటే అదే ప్రిపేర్ చేస్తాను. నీ చాయిస్ సంధ్య. నీ చేతో నాకు విషయం వండినా అమృతం అనుకుని తినేస్తాను. అలాగా? అయ్యో, అది తెలియక ఎంతసేపు కష్టపడ్డానండి. ఏయ్! పప్పుచారంటే లేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కలిపి మసాలా వేసి కూర చేస్తాను. ఈ ఎండలకి మసాలా ఎందుకు సంధ్య? పాలకూర వండు, హెల్త్కి మంచిది. పాలకూర ఇంట్లో లేదండి. వెళ్ళి తీసుకురా. ఏంటి ఇప్పుడా? ఆఫీస్కి లేట్ అవుతుందండి. ఆఫీసు మా మామయ్యదే కదా, నేను ఫోన్ చేసి చెప్తానులే. ఇన్నేళ్ల జాబ్లో ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదండి. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ లైఫ్లో చాలా మార్పులు రాబోతున్నాయి సంధ్య. అండర్స్టాండ్? అది కాదండి, ఆల్రెడీ కట్ చేసినవి వేస్ట్ అవుతాయి కదా. ఉన్న వాటిని పక్కన పెట్టి కొత్తవి తీసుకురావడం ఎందుకు? ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తాను. నో సంధ్య, ఇప్పుడే కావాలి. పాలకూర లేకపోతే నేను భోజనం చెయ్యను. అది కాదండి, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా. నో, నేను అడ్జస్ట్ చేసుకోను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క విషయంలో కూడా సర్దుకుపోవటం నాకు రాదు. అంతా నాకు నచ్చినట్టుంటేనే ఇష్టం. నిజంగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీనే ఉంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకునేవాణ్ణి. అంతేకాని నీ వెంటపడి, నిన్ను బ్రతిమిలాడి, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసి నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు. నిన్ను నేను ప్రేమించాను కాబట్టే నాకు నచ్చినట్టుండమని కోరుకుంటున్నాను. అలా కాదు, నీకు నచ్చింది చేస్తాను అంటే నీ ఇష్టం. నువ్వు పెట్టింది తినడం తప్ప నీ మనసు నేను కష్టపెట్టలేను. వద్దండి, మీ ఇష్ట ప్రకారమే బయటికి వెళ్ళి పాలకూర తీసుకొచ్చి వండుతాను. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఒకరినొకరం అర్థం చేసుకుంటే మనకే ప్రాబ్లమ్స్ ఉండవు. వెళ్ళిరా. ఈ చీర మీకు నచ్చిందా? చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ గాడ్. మీరు ఈ చీరను చూసి కోపంగా ఇదేంటి ఈ చీర కట్టుకున్నావు, వెళ్ళి మార్చుకో అంటారేమోనని చాలా భయపడ్డానండి. అంటే నేను నిన్ను ఫోర్స్ చేస్తున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావా సంధ్య? అబ్బే, అలా ఏం లేదండి, ఊరికే చెప్తున్నాను. పదండి వెళ్దాం. 1 సెకండ్. ఏమైందండి? అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది సంధ్య.
ప్లీజ్ అండి, ఇవి మాత్రం టచ్ చేయొద్దు, తీయమని చెప్పొద్దు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమే కానీ చీరకు మ్యాచ్ అవ్వలేదు కదా. ఇవి తీసేసి దుద్దు లాంటివి పెట్టుకో, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దుద్దులా? అది ఓల్డ్ ఫ్యాషన్ కదండి. అదే కాక నా ఫేస్కి సూట్ అవ్వవు. ఎవరు చెప్పింది? నీ ఫేస్కి సంధ్య ఫేస్కి దుద్దులే బాగా సూట్ అవుతాయి. అందులోనూ చీర కట్టుకున్నప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ప్లీజ్ సంధ్య, నా కోసం చేంజ్ చేసుకునిరా. ప్లీజ్ అండి, నాకు బాగోవు. నాకు బాగుంటాయి, సంధ్య కూడా చాలా బాగుంటాయని చెప్తున్నాను కదా. మీ సంధ్యకి బాగున్నవన్నీ నాకు బాగుంటాయని ఎలా అనుకుంటారండి? ప్రతి విషయంలో ఆమెని ఎందుకు మీరు ఫాలో అవ్వమంటున్నారు? ఫస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్. నువ్వు కాపురానికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సీరియస్గా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. అయ్యో లేదండి, నేను నార్మల్గానే అడుగుతున్నాను. నువ్వెలా అడిగినా నా ఆన్సర్ మాత్రం ఒకటే. నీలో నేను నా సంధ్యని చూసుకుంటున్నాను. తనలానే నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత చిన్నదానికి కూడా అంత సీరియస్గా చెప్పడం ఎందుకండి? మూవీకి లేట్ అవుతుంది, పదండి మనం వెళ్దాం. మీరెళ్ళి ముందవి మార్చుకుని రండి. మనం వెళ్ళేది మూవీకే కదా. ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు? అందంగా రెడీ అవ్వాలంటే ఫ్యాషన్ షోకి వెళ్ళాలా ఏంటి? నా పక్కన నిన్ను చూసిన వాళ్ళందరూ ఎవరో మోడల్ ఎత్తుకొచ్చాను అనకూడదు. సాంప్రదాయబద్ధంగా సంసారపక్షంగా ఉన్న ఒక ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని గొప్పగా చెప్పుకోవాలి. నా మనసులో ఏముందో నీకు చెప్పాను. నీ మనసుకు ఎలా నచ్చితే అలా చెయ్యి. అంతకుమించి నేను రిక్వెస్ట్ చేయలేను. మేక్ ఇట్ ఫాస్ట్ సంధ్య. షోకి టైం అయిపోతోంది. నువ్వెంత తొందరగా వస్తే మనం అంత తొందరగా వెళ్దాం. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు సంధ్య. నా కళ్ళల్లో గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటావు. నిన్ను నేను చూసుకుంటూ ఉంటాను.